నీట్‌లో క్వాలిఫై కాకపోయినా ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చా లేదా? ఈ క్వెషన్‌కి ఆన్సర్ కావాలంటే వీడియో లాస్ట్ దాకా చూసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్టార్ట్ చేయండి. ఇప్పుడు అసలు ఎంబీబీఎస్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకుందాం. జార్జియాలో ఎంబీబీఎస్ చేయాలంటే వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఫస్ట్ యూనివర్సిటీ దగ్గరికెళ్దాం. యూనివర్సిటీలో నార్మల్‌గా మీకు ఫస్ట్ ఎలిజిబుల్ క్రైటీరియా చూసేది నీట్. సో, నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే మీరు ఎగ్జామ్‌కి అప్లై చేస్తే ఫస్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఉంటది. ఒక స్కైప్ కాల్ ఉండి అండ్ అక్కడ ఇంటర్వ్యూ చేసేది కూడా నార్మల్ ఎంప్లాయీస్ చేయరు. సో, చేసేదొచ్చి ప్రొఫెసర్స్, డాక్టర్సే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి మిమ్మల్ని కొన్ని స్పెసిఫిక్ క్వెషన్స్ అడుగుతారు. ఫస్ట్ నార్మల్ మీ ఇంట్రడక్షన్స్ అండ్ కొన్ని క్వాలిఫికేషన్స్ అండ్ మీరు ఎలా మాట్లాడుతున్నారు, ద వే యూ కమ్యూనికేట్ ఇవన్నీ చెక్ చేసి అండ్ వీటి వల్ల లైక్ మీకేమైనా ఇంకా కొన్ని స్పెసిఫిక్ క్వెషన్స్ కూడా అడగొచ్చు. అది ఆ టైంలో, ఆ సిచ్యువేషన్‌లో మీరు ఇన్‌స్టంట్‌గా రిప్లైస్ ఇవ్వాలి. సో, ఇవన్నీ అయిపోయాక మీకు ఒకవేళ మీరు దాంట్లో సెలెక్ట్ అయితే మీకు ఒక ఇన్విటేషన్ లెటర్ ఇన్ ద స్పామ్ ఆఫ్ 2 డేస్‌లో అలా వస్తది. సో, 2 డేస్‌కొచ్చిన తర్వాత ఇది ఉంటేనే మీరు వీసా ఇంటర్వ్యూకి అప్లై చేయగలుగుతారు. సో, వీసా ఇంటర్వ్యూకి అప్లై చేసిన తర్వాత మీకు టోటల్ ఒక 10-12 డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో, ఈ డాక్యుమెంట్స్ అంతా ఒక నార్మల్ ఒక మంచి కన్సల్టెన్సీని మీరు అప్రోచ్ అయితే వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో, ఇవన్నీ ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద ఒక నంబర్ డిస్‌ప్లే చేస్తాను. దానికి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ చిన్న క్వెషన్ ఉన్నా సరే మొత్తం వాళ్ళే మీకు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తారు. సో, ఇప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడ అయిపోయింది. సో, ఇప్పుడు వీసా ఇంటర్వ్యూ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎన్ని రోజుల్లో వస్తుంది? ఇది ఒక 1-1 ½ మంత్ స్పామ్‌లో మీకు వచ్చేస్తది. సో, వచ్చిన వెంటనే వీసా వచ్చిన వెంటనే లైక్ నెక్స్ట్ డే గూడా మీరు బయలుదేరి ఎళ్ళిపోవచ్చు. సో, ఇక్కడ దాకా మొత్తం ఫైన్. అండ్ ఇప్పుడు ఫస్ట్ క్వెషన్‌కొద్దాం. నీట్‌లో క్వాలిఫై కాకపోయినా మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయొచ్చా లేదా? సో, ఫస్ట్ మీకు ఇంటర్వ్యూ దగ్గర ఆపేస్తారనమాట నీట్ లేకపోతే. బట్ మీరింకా చేయాలి, లేదు నేనింకా ఖచ్చితంగా ఎంబీబీఎస్ చేయాలి అనే డౌట్ ఉంటే మీకింకా ఆల్రెడీ నంబర్ ఒకటి డిస్‌ప్లే చేశాను. మళ్ళీ డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా అడగండి. మొత్తం క్లారిఫై చేస్తారు. సరే మీరిప్పుడు జార్జియా దాకా హ్యాపీగా వచ్చేసారు. ఇక్కడి దాకా రావడానికి ఎంత కాస్ట్ అవుతుంది? ఇది చాలా మందికుండే డౌటు. ఇది మీరు తీసుకునే కన్సల్టెన్సీని బట్టి రేంజ్ మారుతూ ఉంటుంది. అండ్ మీరు గూడా నాలాగా తక్కువ కాస్ట్‌లో ఇక్కడికి రీచ్ అవ్వాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్‌కి కాంటాక్ట్ అయ్యి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వాళ్ళ దగ్గర క్లారిఫై చేసుకోండి. అండ్ ఇక్కడి దాకా వచ్చిన తర్వాత ఇక్కడ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా సరే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని నీట్ రాసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.